10వ వంతు దశమ భాగం చెల్లించిన మొదటి వ్యక్తి ఎవరు? ఏ. అబ్రహాము. బి. దావీదు. సి. నోవహు. డి. దానియేలు. The correct answer is option A. అబ్రహాము. మోషే కుమారుని పేరు ఏమిటి? ఏ. గెర్షోము. బి. యోసేపు. సి. కాలేబు. డి. ఇస్సాకు. The correct answer is option A. గెర్షోము. యేసుక్రీస్తు పాదములకు అత్తరు పూసింది ఎవరు? ఏ. మరియా. బి. మార్తా. సి. యూదా. డి. లాజరు. The correct answer is option A. మరియా. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు? ఏ. 300. బి. 500. సి. 400. డి. 200. The correct answer is option C. 400. బైబిల్లో లేవ్యకాండము ఎన్నవ పుస్తకం? ఏ. రెండవది. బి. నాల్గవది. సి. మూడవది. డి. మొదటిది. The correct answer is option C. మూడవది. మోషే మరణం గురించి దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఏ. యెహోషువతో. బి. కాలేబుతో. సి. అమ్రాముతో. డి. అహరోనుతో. The correct answer is option A. యెహోషువతో. ఇశ్రాయేలీయులలో గాయని మరియు ప్రవక్తిని ఎవరు? ఏ. హన్నా. బి. శారా. సి. నయోమి. డి. దెబోరా. The correct answer is option D. దెబోరా. మానవుడు నిర్మించినటువంటి మొదటి పట్టణం ఏది? ఏ. హనోకు. బి. గాజా. సి. సిరియా. డి. దమస్కు. The correct answer is option A. హనోకు. యేసు గ్రుడ్డివానికి చూపుని అనుగ్రహించింది ఏ రోజు? ఏ. శుక్రవారం. బి. సోమవారం. సి. గురువారం. డి. విశ్రాంతి దినం. The correct answer is option D. విశ్రాంతి దినం. కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఏ దేశానికి వెళ్ళాడు? ఏ. బాబెలు. బి. షినారు. సి. కనాను. డి. ఐగుప్తు. The correct answer is option D. ఐగుప్తు.